ఇవాళ నేను ఎన్ని మిరపకాయలు హార్వెస్ట్ చేసుకున్నానో చూడండి. రోజు కర్రీలోకి బ్రేక్ఫాస్ట్లోకి తెంపంగా కూడా ఇన్ని మిరపకాయలు ఉన్నాయి. ఒక బుట్ట నిండేంత వరకు తెంపినా ఇంకా చాలా ఉన్నాయి, కానీ అవి తెంపలేదు. ఎందుకంటే వంగాలి, లోపలికి ఉంటాయి ఇవి. ఇట్లా వంగి తెంపాలంటే చాలా టైం పడుతుంది, దానికి కష్టమవుతుంది. అందుకని నా బుట్ట ఒకటి నిండేంత వరకు తెంపుకొని మిగతా అట్లనే పెట్టిన. నెక్స్ట్ టైం తెంపేద్దాంలే అని చెప్పేసి. ఈ ఒక్క మిరపకాయ చెట్టు మాత్రం ఎవ్రీ టైం నన్ను అసలు డిసప్పాయింటే చేయదు. ఎన్ని మిరపకాయలు వస్తాయో మనం ఆరాంగా చెట్టు పెట్టేసి రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే దానికి ఎక్కువ పురుగులు పట్టవు అండ్ మిరపకాయలను తిరిగే పురుగులు ఎక్కువ ఉండవు. మేబీ ఒక టైప్ ఉంటుంది అనుకుంటాను, బట్ అంత డ్యామేజ్ అయితే చేయదు చెట్లని. సో నా దగ్గర అయితే ఓన్లీ 4 చెట్లే ఉన్నాయి. దాంట్లో 2 చెట్లకి అయితే గుత్తులు గుత్తులు కాయలు వస్తాయి. ఇంకొక సైడ్ ఇంకో 2 చెట్లు వేరే రేజ్డ్ బెడ్లో ఉంది. అక్కడ సాయిల్ అంత బాగాలేదు కాబట్టి కొంచెం తక్కువ కాయలే వస్తాయి. ఈ 2 చెట్లే నాకు ఇయర్ మొత్తం సరిపోయాయి కాయలు ఇస్తాయి. అంటే ఇయర్ మొత్తం అంటే సమ్మర్ మొత్తం సరిపోయాయి అంత కాయలు ఇచ్చేస్తాయి. గుత్తులు గుత్తులు ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయో అసలు. ఇట్లా హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో. ఎక్కువ క్వాంటిటీలో చాలా వచ్చినాయి అన్న హ్యాపీనెస్ వస్తుంది. ఇది ఇండియా వెరైటీ చిల్లీ. ఇది నార్మల్గా ఇక్కడ దొరికేవైతే నేను ఎప్పుడు పెట్టాను, ఎందుకో నాకు అంత నచ్చదు. ఉంటే కారంగా ఉంటుంది, లేకపోతే చప్పగా ఉంటాయి ఇక్కడ చిల్లీస్. మన ఇండియా లాగా సమంగా ఉన్నట్టు అనిపించవు. అందుకే నేను ఇండియన్ వెరైటీ కొనుక్కొచ్చి మరీ పెట్టిన. ఇవి చాలా పొడుగ్గా ఉంటాయి అండ్ కొంచెం చెట్టు నిండా కాయలు అయిపోయేసరికి పూత కొత్తది రావట్లేదు. అందుకని చెప్పేసి చాలా కాయలన్నీ తెంపేస్తున్నాను. మళ్ళీ కొత్తగా ఫ్రెష్ పూత వస్తుంది కదా. ఏమున్నా ఇంకో 15 days 20 daysకి వస్తాయి కూరగాయలు. చెప్పాను కదా, ఇంకా చలి స్టార్ట్ అయిపోయింది, ఫ్రాస్ట్ వచ్చేస్తుందని చెప్పేసి ఇంకా రావు కూరగాయలు. ఇవేంటంటే మనకి ఎండ ఎక్కువ ఉందనుకోండి మిరపకాయలు, అప్పుడు చాలా బాగా పెరుగుతాయి. చలికి పెరగవు. మాకు ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు ఒక 2 weeks నుంచి మళ్ళీ ఎండ స్టార్ట్ అయింది. ఈవినింగ్ అయ్యేసరికి చాలా చల్లగా ఉంటుంది, కానీ మార్నింగ్ అంతా విపరీతమైన ఎండ ఉంటుంది. సో దానివల్ల కూడా మిరపకాయలు చాలా బాగా వస్తున్నాయి. మా స్టేట్లో అయితే బాగానే పెరుగుతాయి మరి మిరపకాయలు. వేరే స్టేట్లో అయితే నాకు తెలియదు ఎట్లా ఉంటుంది ఏంటి అని. బుట్ట నిండిపోయింది అసలు. ఎన్ని మిరపకాయలు ఎవ్రీ టైం కావాల్సినవి తెంపుకొని వెళ్ళిపోతాం కాబట్టి అవి ఎన్ని ఉన్నాయో క్వాంటిటీ అర్థం కాదు. వాళ్ళు తెంపేసరికి బుట్ట నిండి వచ్చేసరికి ఎంత సంతోషంగా అనిపించిందో చూసి. చూడండి, మీకు కనబడుతున్నాయి అనుకుంటా. ఇవన్నీ నేను మంచిగా స్టోర్ చేసుకున్నాను. అంటే మనకు మిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అంటే దాన్ని తొడిమలు తీసేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఇది ఒక మంచి టిప్, మీరు పాటించండి ఒకవేళ మీ దగ్గర చాలా మిరపకాయలు ఉంటే. ఎందుకంటే ఫస్ట్ మిరపకాయ పాడయ్యేదే తొడిమ దగ్గర పాడవుకుంటూ వస్తుంది. సో అదే మనము తీసేసినాం అనుకోండి చాలా రోజులు మంచిగా ఉంటాయి. బెండకాయలు ఏంటో మొన్నటిదాకా రాలేదు అని అనిపించింది, ఇప్పుడేమో పొడుగ్గా వస్తున్నాయి, మంచిగా వస్తున్నాయి. పెద్ద సైజు అయిపోయే ముందు ఏంటో ఇంత పెద్ద పెద్ద సైజు